చెప్తున్నాడైనా ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసేయడానికి మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదు? ఆన్ ద రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. ఇది దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు. చూసుకోండి, ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. Subscribe to One India and never miss an update.